హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్లాసిక్ టీవీ. ఒకప్పుడు అందరూ బయటికి వెళ్ళాలి అంటే ఆటోలోనో సైకిల్ రిక్షాలోనో తక్కువ డబ్బులకి బేరమాడి మరీ వెళ్ళేవారు. అది తెలిసిన ప్లేస్ అయితే పర్లేదు, కానీ ఒకవేళ తెలియని ప్లేస్కి వెళ్ళాలి అంటే ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని తోడుగా తీసుకెళ్లేవారు. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? ఇది ఒకప్పటి కాలంలో. మరి ఇప్పుడు మాత్రం మనం బయటికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరైనా డ్రాప్ చేయమని అడిగితే ఓలా ఊబర్ ఉందిగా, అందులో బుక్ చేసుకొని వెళ్ళు అంటున్నారు. అంతలా రోజులు మారిపోయాయి. అంతేనా, కనీసం సైకిల్ రాని వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా అలా బుక్ చేసుకొని ఇలా వెళ్ళిపోతున్నారు. ఆకలేస్తే ఎంత ఈజీగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నామో అంతే ఈజీగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఓలాని బుక్ చేసుకుంటున్నాం. మన డైలీ లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ ఓలా అసలు ఎలా మొదలైంది? ఓలా అంటే అర్థం ఏంటి? అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు? ఓలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇలా ఓలా జర్నీ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓలా ది ఇండియాస్ లార్జెస్ట్ మొబిలిటీ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ రైడ్ హేలింగ్ కంపెనీస్లో ఒకటి. ఇండియాలోని 250+ సిటీస్లో ఇంకా న్యూజిలాండ్ అండ్ యూకేలో తన నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకుంది. ఓలా ఎలా స్టార్ట్ అయింది? దీని ఫౌండర్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. 2008లో ఓలా ఫౌండర్ భావిష్ అగర్వాల్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ కంపెనీలో 2 years వర్క్ చేశారు. బెంగళూరులో ఉండే హెవీ ట్రాఫిక్ వల్ల రోజు ఆఫీస్కి ట్రావెల్ చేయడానికి ఆటో లేదా క్యాబ్ దొరకడం కష్టమవుతూ ఉండేది. ఇది గమనించిన భావిష్ హాలిడేస్ ట్రావెలింగ్కి ఇంకా షార్ట్ డ్యూరేషన్ ట్రిప్స్ కోసం ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు భావిష్ ఎప్పుడు ట్రావెల్ చేయాల్సి వచ్చేది. అలా ఒకసారి బెంగళూరు నుంచి బందిపూర్ ట్రావెల్ చేసినప్పుడు ఒక కార్ రెంట్కి తీసుకున్నాడు. ఈ ట్రిప్లో తనకి ఎదురైన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సే భావిష్ ఓలా స్టార్ట్ చేయడానికి కారణమైంది. బెంగళూరు నుంచి బందిపూర్ వెళ్లే దారిలో డ్రైవర్ కార్ ఆపి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో డ్రైవర్ తనని దారి మధ్యలోనే దింపేసి వెళ్ళిపోయాడు. దాంతో భావిష్ తనకి ఎదురైన ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా మంది ఫేస్ చేసి ఉంటారని ఆలోచించి ట్రావెలర్ వెళ్ళే డెస్టినేషన్ యొక్క ప్రాపర్ అమౌంట్ ముందే క్యాలిక్యులేట్ చేసి చెప్పే ఒక ట్రావెలింగ్ ఫెసిలిటీని పబ్లిక్కి అందించాలనే థాట్తో హాలిడే అండ్ టూర్ ప్లానింగ్ కంపెనీని టాక్సీ హేలింగ్ ఫర్మ్గా olatrip.com అనే వెబ్సైట్ని 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. టాక్సీ హేలింగ్ ఫర్మ్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆర్ మొబైల్ యాప్స్ ద్వారా ప్యాసింజర్స్ అండ్ డ్రైవర్స్ని కనెక్ట్ చేసే కంపెనీ. 2010 డిసెంబర్లో అంకిత్ భాటితో కలిసి ఓలా క్యాబ్స్ని స్టార్ట్ చేశారు. ఓలాకి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అనే దానిపై చాలా స్టోరీస్ వినిపిస్తున్నాయి. మరి ఆ స్టోరీస్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. ఓలా మీన్స్ ఆపరేషనల్ లెవెల్ అగ్రిమెంట్, అంటే సర్వీస్ ప్రొవైడర్స్కి అండ్ ఇంటర్నల్ యూజర్స్కి మధ్య ఇంటర్నల్ కాంట్రాక్ట్గా పనిచేసేదని అర్థం. క్లియర్గా చెప్పాలంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు మనల్ని తీసుకెళ్లే వ్యక్తి ఉండాలి, అంటే డ్రైవర్ కావాలి. అండ్ డ్రైవర్స్కి కస్టమర్స్ కావాలి. సో ఇలా కస్టమర్స్కి డ్రైవర్స్ని కనెక్ట్ చేసేదే ఓలా. ఓలా పేరుకి ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. కొంతమంది ఓలా అనే పేరు స్పానిష్ నుంచి వచ్చిందని చెప్తారు. అక్కడ హెలోని హోలా అంటారు. హోలాలో హెచ్ సైలెంట్ కాబట్టి ఓలా అన్న ప్రొనౌన్సియేషన్ వస్తుందని అందుకే ఆ పేరు పెట్టారని చెప్తారు. ఇంకొక స్టోరీ వచ్చి, ఒకప్పుడు ఇండియాలో టలిపాట్ పామ్ లీఫ్ని రైటింగ్ పేపర్గా వాడేవారని దానిని ఓలా అంటారని చెప్తారు. ఇలా ఓలా పేరుకి రకరకాలుగా స్టోరీస్ ఉన్నాయి. ఓలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఒక్కోసారి క్యాబ్ బుకింగ్ కంప్లీట్ చేయడానికి భావిష్ వెళ్ళి ప్యాసింజర్స్ని పికప్ చేసుకునేవారు. ఇంకా బుకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన కోడ్ వర్క్స్ చేస్తూ 48 hours వరకు అంకిత్ వర్క్ చేసేవారు. మొబైల్ యాప్స్ రాకముందు వరకు క్యాబ్ బుకింగ్స్ అన్నీ కూడా ఫోన్ కాల్ ద్వారా చేసేవారు. 2012 జూన్లో ఓలా మొబైల్ యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2015 మార్చ్లో ఓలా క్యాబ్స్ టాక్సీ ఫర్ షూస్ సర్వీసెస్ని 1237 crores కొనేసింది. అండ్ 2015 జూన్లో ఓలా టాక్సీ ఫర్ షూస్ సర్వీసెస్ని ఓలా మొబైల్ అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయడంతో 2 నెలల్లో 100 cities పైగా ఓలాకి యూజర్స్ పెరిగి వన్ అండ్ ఓన్లీ సర్వీస్గా మారింది. 2004లో ఓలాలో పర్ డే బుకింగ్స్ 1,50,000కి చేరుకుంది. అదే ఇయర్లో ఓలా ఆటో కూడా ఢిల్లీ, పూణే, చెన్నై అండ్ హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. 2015 నవంబర్లో ఓలా మనీని లాంచ్ చేసింది. 2019కి అరౌండ్ 1.5 million డ్రైవర్స్తో 250 cities తన నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకుంది. 2020 జనవరి 19లో యువర్ రైడ్ ఈజ్ ఆన్ ది వే ఆర్ యువర్ రైడ్ ఈజ్ హియర్ వంటి రిసీవ్ నోటిఫికేషన్స్ని ఇంప్లిమెంట్ చేసింది.
2021 అక్టోబర్లో పూణే బేస్డ్ జియోస్పేషియల్ టెక్నాలజీ కంపెనీని ఓలా కొనుక్కుంది. ఈ కంపెనీ ద్వారా శాటిలైట్ ఇమేజరీని వెబ్ మ్యాప్స్ గా మార్చడానికి యూజ్ అవుతుందని ఓలా ఫౌండర్ భావిష్ అగర్వాల్ బ్లాగ్ పోస్ట్ లో మెన్షన్ చేశారు. 2024 జూలైలో ఓలా మ్యాప్స్ ని గూగుల్ మ్యాప్స్ ఏపీఐ ఆల్టర్నేటివ్ గా లాంచ్ చేసింది. ఓలా వర్టికల్స్, ఓలా క్యాబ్స్ లో ఓలా స్టేషన్, ఓలా రెంటల్స్, ఓలా మనీ, ఓలా ఇన్షూర్, ఓలా ఈవీ టెస్ట్ రైడ్, ఓలా కృత్రిమ్, ఓలా ఫుడ్, ఓలా పార్సల్, ఓలా ఎలక్ట్రిక్, ఓలా లోన్స్ వంటి వర్టికల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. ఈ వర్టికల్స్ గురించి చాలా మందికి తెలుసు. ఇందులో ఓలా ఇన్షూర్ అండ్ ఓలా కృత్రిమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏఎన్ఐ టెక్నాలజీ అండ్ ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ కలిసి ఓలా ఇన్షూర్ ని డెవలప్ చేశారు. ఓలా ఇన్షూర్ అనేది ఇన్ఫర్మేషన్ వెబ్సైట్. ఇందులో డైలీ, మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ తో పాటు ఓలా గ్రూప్ సబ్సిడరీస్, ఇన్సూరెన్స్, బెనిఫిట్స్ అండ్ వారంటీ గురించి తెలుస్తుంది. ఓలా కృత్రిమ్ ఇది ఒక మినీ చాట్ జీపీటీ లాంటిది. ఇందులో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంటర్టైన్మెంట్, బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఇష్యూస్ ఆన్ ఓలా. 2019 మార్చ్ కర్ణాటకలో ఆన్ డిమాండ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్ రూల్స్ పాటించలేదని కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఓలాస్ ఆపరేటింగ్ లైసెన్స్ని 6 months వరకు సస్పెండ్ చేసింది. ఓలా క్యాబ్స్లో ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు తమకి తక్కువ షేర్స్ ఇస్తున్నారని స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు. మ్యాప్ మై ఇండియా యొక్క CEO అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రోహన్ వర్మ ఇండియా కోసం డెవలప్ చేస్తున్న నేవిగేషనల్ మ్యాప్ గురించి ఓలా క్రిటిసైజ్ చేయడంతో ఇండియాస్ డిజిటల్ నేవిగేషన్ స్పేస్లో వివాదంగా మారింది. ఈ కాంట్రవర్సీకి గిమ్మిక్ అని పేరు పెట్టారు. ఇన్వెస్టర్స్ ఆఫ్ ఓలా. ఓలాలో ఆస్టర్ వెంచర్స్, సిడ్డెక్స్ వెంచర్స్, హజిల్ ఫండ్, మై ఏషియా వీసీ అండ్ ట్రాగ్ హోలే క్యాపిటల్ ఇన్వెస్టర్స్గా ఉన్నారు. అచీవ్మెంట్స్ ఆఫ్ ఓలా ఇన్ 2024. ఓలా ఎలక్ట్రిక్ IPO. ఆగస్ట్ 2లో ఓలా ఎలక్ట్రిక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని లాంచ్ చేసింది. కంపెనీ షేర్స్ కూడా 20% పెరగడంతో పాటు $6.99 billion కంపెనీ వాల్యూ పెరిగింది. ఓలాస్ సంకల్ప్ 2024 ఈవెంట్. ఇండిపెండెన్స్ డే రోజున ఓలా ఒక ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్కి ఓలా సంకల్ప్ 2024 అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్లో ఓలా ఫౌండర్ భావిష్ అగర్వాల్ రోస్టర్ ఎక్స్, రోస్టర్ అండ్ రోస్టర్ ప్రో అనే 3 బైక్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంతేకాదు ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి AI వర్చువల్ అసిస్టెంట్ ని కూడా యాడ్ చేయబోతున్నట్లు భావిష్ తెలిపారు. 2024 మేలో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ నుంచి క్లౌడ్ ప్లాట్ఫామ్ అయిన కృత్రిమ్ ని ఓలా తీసుకుంది. 2024 జూలైలో ఓలా గూగుల్ మ్యాప్స్ నుంచి న్యూ మ్యాపింగ్ టూల్ అయిన ఓలా మ్యాప్స్ లోకి షిఫ్ట్ అయింది. 2024 ఆగస్ట్ 18లో ఓలా క్యాబ్స్ ని ఓలా కస్టమర్ గా రీబ్రాండ్ చేశారు. ఓలా త్వరలో ఆటోనామస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసే ప్లానింగ్ లో ఉంది. దానికి ఓలా సోలో అనే పేరు పెట్టారు. ఓలా 2024 రెవెన్యూ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ FY24 అంటే 1st April 2023 నుంచి 31st March 2024 వరకు ఓలా ఎలక్ట్రిక్స్ రెవెన్యూ 1671 crore కంటే ఎక్కువ పెరిగింది. భావిష్ అగర్వాల్ పర్సనల్ లైఫ్. భావిష్ ఫాదర్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్, మదర్ ప్యాథాలజిస్ట్. భావిష్ బ్రదర్ అంకుష్ అవెల్ ఫినాన్స్ ఫౌండర్. భావిష్ అగర్వాల్ రాజలక్ష్మిని 2014లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భావిష్ 2013లో సౌత్ ఏషియాస్ M Billionth అవార్డ్ అందుకున్నారు. అదే ఇయర్లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రెజెంట్ చేసిన కంపెనీస్లో బెస్ట్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్గా ఓలా నిలిచింది. ఇక ET అవార్డ్స్ 2017లో ఓలా ఫౌండర్ భావిష్ అగర్వాల్ ఆంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఓలా గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీకు నచ్చిన టాపిక్స్ని కమెంట్స్లో మెన్షన్ చేస్తే మేము వాటిపై వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.